మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే 77 రోజుల్లో ఈ కొత్త లిక్కర్ పాలసీ వచ్చి 77 రోజులు అయింది. 77 రోజుల్లో 66,000 కోట్ల మద్యాన్ని తాగించారు. మరి మధ్యాంధ్ర ప్రదేశ్ అనక ఇంకేమంటారు? ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఈ మద్యం తాగి చాలా అఘాయిత్యాలు, దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయి. నిజంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రం మధ్యాంధ్రప్రదేశ్గా మారిపోయిందని ఎంతగానో బాధపడే పరిస్థితిని తీసుకొచ్చారు. అసలు ఈ రాష్ట్రాన్ని, పేద ప్రజల జీవితాల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు అని చెప్పాల్సిందిగా అడుగుతూ ఉన్నాను. తీసుకుంటే 28,40,000 కేసులు బీర్ల అమ్మకాలు జరిగాయి. అలాగే 87,82,000 కేసుల లిక్కర్ అమ్మకాలు జరిగాయి. ఎంత ఘోరంగా బెల్ షాప్స్ పెట్టి మద్యం ఏరులై పారించేట్టుగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మద్యం పాలసీని అమలు చేస్తూ ఉన్న పరిస్థితి. అసలు పల్లెల్లో ఏటీఎంలు ఉండవు చాలా దగ్గరలో, కానీ ప్రతి పల్లెలో కూడా మద్యంలో ఏటీఎంలు, అంటే ఎనీ టైం మద్యం దొరికే పరిస్థితిని ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు కల్పించింది. 2023 డిసెంబర్లో, అంటే జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో 25,83,530 కేసుల మద్యం అమ్మకాలు జరిగాయి. అలాగే బీర్లు తీసుకుంటే 6,40,370 కేసుల అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది డిసెంబర్లో 30,46,362 కేసులు లిక్కర్ అమ్మకాలు జరిగాయి. అంటే లిక్కర్లో 4,62,832 కేసులు అమ్మకాలు పెరుగుదల మనం చూసాం. అలాగే బీర్లు తీసుకుంటే 9,11,815 కేసులు బీర్ల అమ్మకాలు ఈ ఏడాది జరిగింది. గత ఏడాది డిసెంబర్లో 6,40,370 కేసులు. అంటే ఆ సంవత్సరంకి ఈ సంవత్సరంకి మద్యం కానీ అలాగే బీర్లు కానీ అమ్మకాల్లో ఎంత తేడా ఉంది, ఎంత ఎక్కువ మద్యం వరదలా పారుతుంది అనేది ఈ రాష్ట్ర ప్రజలు గమనించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన కంటే ఈ చంద్రబాబు నాయుడు గారి పాలనలో 18% లిక్కర్ అమ్మకాలు పెరిగాయి, 40% బీర్ల అమ్మకాలు పెరిగాయి. ఈ విధంగా మద్యం ఏరులై పారుతూ ఉంటే, మద్యం అవైలబిలిటీ ఎంత ఎక్కువ ఉంటే మరి ఈ మద్యం మత్తుకి బానిసయ్యి మహిళల మీద అత్యాచారాలు జరగవా, హత్యలు జరగవా, దాడులు జరగవా? అసలు చూడండి, పాలకొండలో మన విద్యుత్ తీగల మీద ఒక మనిషి ఎక్కి ఎలాంటి వీరాంగం సృష్టించాడు. మద్యం మత్తులో తండ్రి కొడుకులు కొట్టుకుంటున్నారు. ఎంత దారుణమైన సంఘటనలు! రోజుకొక అత్యాచారం, రోజుకొక హత్య మహిళల మీద జరుగుతూ ఉంది. అలాగే గంజాయి, ఎంత విచ్చలవిడిగా గంజాయి దొరుకుతుందో ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాము. ఎంత ఘోరంగా గంజాయి సాగు జరుగుతుంది. కానీ ఈ ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టుగా ఉంది. హోమ్ మినిస్టర్ గారు చెప్పారు, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో గంజాయిని రూపుమాపుతామని. ఇప్పుడు 7 నెలలు అయిపోయింది, ఎక్కడ రూపుమాపారు? మన విశాఖపట్నంలో కేజీహెచ్ వెనకే గంజాయి పెంపకం జరుగుతూ ఉంది. జైల్లో కూడా గంజాయి సప్లై జరుగుతూ ఉంది, గంజాయి దొరుకుతూ ఉండే పరిస్థితి. సాక్షాత్తు స్పీకర్ గారే మొన్న చెప్పారు, గంజాయి విచ్చలవిడిగా దొరుకుతూ ఉంది, మా తెలుగుదేశం పార్టీ వాళ్ళే కేసులు తొలగించండి అని నాకు రిక్వెస్ట్ చేస్తున్నారు అని చెప్పి. అంటే ఎంత దారుణంగా గంజాయి దొరుకుతుంది అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం అర్థం చేసుకోవచ్చు. విశాఖపట్నం నుంచి ఆన్లైన్లో కూడా గంజాయి దొరుకుతుందంట. మరి ఎంత నిజమో! సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా గంజాయి పెంచుతున్నారంట. మరి గంజాయిని ఎక్కడ ఉక్కుపాదంతో మీరు అణిచేశారు నేను అడుగుతూ ఉన్నాను. ఇంత ఘోరంగా మద్యం, గంజాయి వలన అన్ని రకాలుగా క్రైమ్ రేట్ ఈ రాష్ట్రంలో పెరిగిపోయిన పరిస్థితి గత 7 నెలల కూటమి పాలనలో. అలాగే మహిళల భద్రత గురించి చెప్పాలంటే నిజంగా ఆడపిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఇంట్లో ఉంచినా భయపడుతున్నారు, బయటికి పంపాలంటే భయపడుతున్నారు, స్కూల్స్కి వెళ్ళినా పంపాలన్నా కూడా భయపడుతున్నారు, ఉద్యోగాలకు ఆడపిల్లలు వెళ్ళాలన్నా భయపడుతున్నారు, పనికి ఆడవాళ్ళు వెళ్ళాలన్నా కూడా భయపడే పరిస్థితిని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం చూస్తూ ఉన్నాం. అంత దారుణంగా భద్రత, ఆడపిల్లల భద్రత, మహిళల భద్రత దిగజారిపోయింది.
ఈరోజు భద్రత అనేది దైవాధీనంగా ఉండే పరిస్థితిని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం చూస్తూ ఉన్నాం. మనం చూసాం ఎంత నిర్లక్ష్య ధోరణితో ఈ ప్రభుత్వం మహిళల భద్రత విషయంలో వ్యవహరిస్తుంది అనేసి. ఎన్ని సంఘటనలు, రోజుకొక సంఘటన. అసలు డీజీపీ గారే చెప్పారు, గతంలో కంటే క్రైమ్ రేటు చాలా ఎక్కువ పెరిగింది ఈ సంవత్సరం అని చెప్పేసి. అసెంబ్లీలో కౌన్సిల్లో మా ప్రశ్నకు సమాధానంగా చెప్పడం జరిగింది, రోజుకి 50 నుంచి 60 కేసులు మహిళల మీద దాడులు, అత్యాచారాలు, హత్యలు ఇలాంటి విషయాల్లో నమోదవుతున్నాయి అనేసి. గంటకి 2-3 సంఘటనలు జరుగుతూ ఉన్నాయి అనేసి. ఎంత దారుణమైన పరిస్థితులు నెలకొంటే ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ఎంతసేపు స్టేట్మెంట్సే. హోమ్ మినిస్టర్ గారు అధికారంలోకి వచ్చిన వెంటనే చెప్పారు, మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మహిళలు ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని. అమ్మ 7 నెలలు అయిపోయింది, ఎక్కడ ప్రశాంతంగా మహిళలు నిద్రపోతున్నారు అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. ఇంట్లో ఉన్న ఆడోళ్ళకి మనం హిందూపురంలో చూసాం, ఇంట్లో ఉన్న అత్తా కోడళ్ళ మీద అత్యాచారం చేయడం జరిగింది. ఎంత దారుణం! పోనీ బయటికి వెళ్తే స్కూల్కి వెళ్తున్న పిల్లలకు కూడా తీసుకెళ్ళి వాళ్ళ మీద అత్యాచారం చేసి వాళ్ళ మీద పెట్రోల్ వేసి తగలబెట్టేస్తూ ఉన్నారు. అన్ని రకాలుగా మహిళల్ని దాడులకు గురి చేస్తూ, అత్యాచారాలకి, హత్యలకి గురి చేస్తూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మొన్ననే గుమ్మడి సంధ్యారాణి గారు మంత్రిగా ఉన్నారు, సాంఘిక సంక్షేమ పాఠశాల హాస్టల్లో ఒక బాలికని తీసుకెళ్లి అత్యాచారం చేయడం జరిగింది పాడేరులో. ఒక మహిళా మంత్రి ఆ శాఖకి నిర్వర్తిస్తూ ఉన్నారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఒక హోమ్ మినిస్టర్ ఉన్నారు. 2 మహిళా మంత్రులు ఉన్న ఏరియాలోనే ఎంత దారుణంగా మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. సీఎం గారి సొంత జిల్లాలో ఇలాంటి అఘాయిత్యాలు ఎన్నో చూస్తూ ఉన్నాం. డిప్యూటీ సీఎం గారి సొంత నియోజకవర్గంలో చూస్తూ ఉన్నాం. హోమ్ మినిస్టర్ గారి సొంత జిల్లాలో చూస్తూ ఉన్నాం. ఏమైనా చర్యలు తీసుకున్నారా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన మంచి వ్యవస్థ అయిన దిశ వ్యవస్థని ఈరోజు నిర్వీర్యం చేశారు. ఎంతసేపు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా దిశ యాప్ లేదు, దిశ పోలీస్ స్టేషన్ లేదు, దిశ చట్టం లేదు. దిశ చట్టం కేంద్రం దగ్గర ఉంది, మీరు కేంద్రంతో ఎలియన్స్ గవర్నమెంట్ రన్ చేస్తూ ఉన్నారు. కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని ఆమోద ముద్ర పడేట్టుగా చేయొచ్చు కదా. దిశ యాప్ ఎందుకు తీసేశారు? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి బిడ్డ, ఆడబిడ్డ, ప్రతి మహిళ కూడా అడుగుతూ ఉన్నారు, దిశ యాప్ని ఎందుకు తీసేశారు? పోనీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కాబట్టి అతని మీద కోపంతో మీరు తీసేస్తే, మరి దానికి సరిపోయిన సమాంతర వ్యవస్థని, అలాంటి యాప్ని తీసుకొచ్చి మహిళల రక్షణకి ఎందుకు మీరు దృష్టి పెట్టట్లేదు? ఇన్ని సమీక్షలు చేశారు, ఇన్ని క్యాబినెట్ మీటింగ్స్ అయ్యాయి, ఇసుక పాలసీ మీద, లిక్కర్ పాలసీ మీద, ఇలాంటి వాటి మీద ఎన్నో చేశారు కదా. మరి మహిళా రక్షణ కోసం ఎందుకు మీరు సమీక్ష చేయలేదు? ఎందుకు మీరు క్యాబినెట్ మీటింగ్లో దీనికోసం డిస్కస్ చేయలేదు? ఎందుకు ఒక మంచి వ్యవస్థని మహిళల భద్రత కోసం తీసుకురాలేదు? అంటే మహిళల రక్షణ అనేది మీకు చిన్న చూపు. రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, మేము అధికారంలో ఉంటే చాలు అన్న టైప్గా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు, మంత్రులు, అలాగే ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తూ ఉన్న పరిస్థితి గత 7 నెలల్లో మనం చూస్తూ ఉన్నాము. అసలు ఇన్ని దారుణాలు, ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా వణికిపోయే పరిస్థితిని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మనకు కనిపిస్తూ ఉంది. మద్యం ఏరులై పారుతూ ఉంది, గంజాయి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉండే పరిస్థితి. గంజాయిని అరికట్టరు, మద్యంకి బెల్ట్ షాప్స్ని ప్రోత్సహిస్తారు. వీళ్ళు చేస్తున్న పనులు ఇవి. కాబట్టి ఎప్పటికైనా నేను కోరుకునేది ఏంటంటే, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలైంది. 7 నెలల్లో అన్ని రకాలుగా మీరు ఫెయిల్ అయ్యారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, అమలు చేయడంలో విఫలమయ్యారు, మహిళల భద్రత విషయంలో ఫెయిల్ అవ్వడం జరిగింది. కాబట్టి ఎప్పటికైనా కొత్త సంవత్సరంలో అడుగుపెట్టాం, ప్రజలు ఎన్నో ఆశలతో ఎదురు చూస్తూ ఉన్నారు, మీరు ఏదో చేస్తారని నమ్మకంతో మీకు ఓట్లేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2,70,000 కోట్ల రూపాయలు డీబీటీ పద్ధతిలో ప్రజలకు అందివ్వడం జరిగింది. అంతకంటే మీరు ఎక్కువ ఇస్తామని చెప్తే ప్రజలు మీరేదో మేలు చేస్తారని నమ్మి ఓట్లేశారు. ఎప్పటికైనా ఈ కొత్త సంవత్సరంలో అయినా, ఈ నెల నుంచి అయినా మీరిచ్చిన హామీలన్నీ అమలు చేయాల్సిందిగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేకపోతే ప్రజల తరఫున పోరాటాలు చేయడానికి మేము సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు దుర్గగుడికి నిన్న వెళ్ళారట.
సీఎం గారు ఏం కోరుకున్నారో నాకు తెలియదు, కానీ ఆ అమ్మవారికి నేను ఒకటే విన్నవించుకుంటూ ఉన్నాను. అమ్మ, చంద్రబాబు నాయుడు గారికి ఈ హామీలన్నీ అమలు చేసేట్టుగా, అలాగే మహిళల రక్షణ కోసం ప్రయత్నం చేసేట్టుగా మంచి బుద్ధిని ప్రసాదించు తల్లి అని ఆ దుర్గా దేవి అమ్మవారిని నేను కోరుకుంటూ, అలాగే ఈ